ఇకపోతే మా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ హరీష్ రావు గారు గత 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీలు రెండు కలిపి చేస్తున్న వరుస కుంభకోణాల చిట్టా మొదటి నుంచి బయట పెడుతూనే ఉన్నారు. అది బనకచెర్ల కావచ్చు, లేకపోతే మొన్నటికి మొన్న సింగరేణిలో కోల్ స్కామ్ కావచ్చు, అంతకుముందు ఇంకా ఏవైతే కుంభకోణాలు ఉన్నాయో వట్టినాగులపల్లి కానీ, కొత్వాల్గూడ క్రషర్లు కానీ, అదేవిధంగా నాదర్గులు కానీ, ఇంకా రకరకాల కుంభకోణాలు వారు బయట పెడుతూనే ఉన్నారు, ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ భరించలేక, వీటన్నిటికీ సమాధానాలు చెప్పలేక, ఆధారాలతో సహా డిబేట్కు రమ్మన్న మొహం చాటేస్తూ డిబేట్కు రాలేక నిన్న ఒక ఇద్దరు అమాయకులు, ఏమాత్రం ఈ వ్యవస్థ మీద అవగాహన లేని ఇద్దరు మంత్రులను పంపించి వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి పంపించారు. పాపం వాళ్ళు అద్భుతంగా ఫెయిల్ అయిపోయారు. ఇక నిజానికి ఈరోజు మేము మాట్లాడాలనుకున్నది ఏంటంటే, ఈ టెండర్లు, ప్రభుత్వ స్కూళ్ళలో టెండర్లు, నిజానికి ఇదే వేదికగా చాలాసార్లు కూడా ఈ టెండర్లలో ఎంత పెద్ద కుంభకోణం జరుగుతుంది అనేది మేము చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడమే కాకుండా పెద్ద ఎత్తున తెలంగాణ సంపదనంతా కూడా ఢిల్లీ మరియు తెలంగాణ ఇతరులకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళ జోబులు నింపే ప్రయత్నమే చేస్తున్నది. నేను ఇలా రాజకీయంగా మాట్లాడడం కన్నా కూడా నేను ఒక మాజీ అధికారిగా కేసీఆర్ గారి హయాంలో 7 సంవత్సరాలు నేను గురుకుల పాఠశాలకు సెక్రటరీగా పనిచేసిన, వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ను ఒక్క పైస కూడా ఏ దుర్మార్గుడి జోబుల్లోకి పోకుండా అవన్నీ కూడా విద్యార్థుల సంక్షేమం కోసే వాడేటట్టుగా మేము 99.99% ప్రతి సంవత్సరం కూడా ప్రయత్నం చేసేవాళ్ళం. ఎందుకంటే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విద్యార్థులు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లలకు దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళ కళ్ళల్లో మనం ఆనందమే చూడాలి. వాళ్ళు ఎప్పుడు పిల్లలు ఏ విధంగా ఉంటున్నారో, వాళ్ళకు తేలుగడి చచ్చిపోతున్నారో, పాములు గడి చచ్చిపోతున్నారో, వాళ్ళు సరైన అన్నం తింటున్నారో లేదన్న ఆందోళన తల్లిదండ్రులకు ఉంటే వాళ్ళు సరిగా ఉండరు, ఇక్కడ పిల్లలు సరిగా ఉండరు, ప్రభుత్వంకు లేనిపోని తలనొప్పులు వస్తాయి, చెడ్డ పేరు వస్తుందని ప్రతిసారి కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిండ్రు. కాబట్టే మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆనాడు అధికారులుగా పనిచేసినాం. ఎవరైనా తప్పులు చేసినా వాళ్ళని ఆన్ ది స్పాట్ సస్పెండ్ చేసేవాళ్ళం. 12వ తారీఖు నాడు స్కూల్స్ మొదలవుతున్నాయి అంటేనే మాకు జనవరిలోనే గుండెల్లో రైలు పరిగెత్తేది. అంటే 2026-27 విద్యా సంవత్సరం వస్తుంది అంటే 2026 జనవరి నెలలోనే ఒక యుద్ధ వాతావరణం ఉండేది సంక్షేమ భవన్లో. ఎందుకు? పిల్లలకు ఎంతమంది పిల్లలు జాయిన్ అవుతా ఉన్నారు, స్కూళ్ళల్లో అన్ని రిపేర్లు అయిపోయినాయా, పిల్లలకందరికీ యూనిఫామ్ వచ్చిందా, యూనిఫామ్ ఎంత కావాలి,